Good morning, everyone. Today we will learn about it. It అనేది సింగులర్ ప్రొనౌన్ మనందరికీ తెలిసిందనమాట. ఇట్ అనేది సింగులర్ ప్రొనౌన్. ఇట్ ఆల్వేస్ టేక్స్ ఈజ్. ప్రజెంట్లో అయితే ఈజ్, పాస్ట్లో అయితే వాజ్. ఇట్ ఈజ్, ఇట్ వాజ్. సో ఎప్పుడు కూడా ఇట్ అనేది ప్రజెంట్లో ఈజ్ తీసుకుంటుంది, పాస్ట్లో వాజ్ తీసుకుంటుంది. ఆర్ అనేది వచ్చే ఛాన్సే లేదు. ఆర్ అనేది వచ్చే ఛాన్స్ ఎందుకు లేదంటే ఇట్ అనేది సింగులర్ కాబట్టి, ఇట్ అనేది ప్లూరల్ కాదు కాబట్టి ఇట్ ఈజ్ లేదంటే ఇట్ వాజ్ అని మాత్రమే వస్తుంది. సో ఇట్ని ఎన్ని రకాలుగా వాడచ్చు, ఏ విధంగా వాడచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇట్ వాడే సందర్భాలు ఏంటి అంటే మనము చూసినట్లయితే ఇట్ అనేది టైంకి వాడతాము, అలాగే ఇట్ ఈజ్ అనేది డేట్కి, అలాగే డేస్కి, డేట్స్కి రెండింటికి వాడతాము, డిస్టెన్స్కి వాడతాము, వెదర్ ఈజ్ హాట్, వెదర్ ఈజ్ కోల్డ్ అని చెప్పడానికి హాట్కి, వెదర్కి వాడతాము, అలాగే టు ఐడెంటిఫై సంథింగ్ ఏదైనా విషయాన్ని, ఏదైనా వస్తువుని, ఏదైనా మనిషిని ఐడెంటిఫై చేయడానికి కూడా వాడతాం అన్నమాట. సో ఈ విధంగా ఇట్ అనేది టైంకి వాడచ్చు, సెకండ్ డేస్కి, డేట్స్కి వాడచ్చు, థర్డ్ డిస్టెన్స్కి వాడచ్చు, ఫోర్ వెదర్కి వాడచ్చు, ఫిఫ్త్ వన్ ఐడెంటిఫైయింగ్ సంథింగ్ ఏదైనా విషయాన్ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఇట్ అనే పదాన్ని మనం వాడచ్చు, ప్రొనౌన్ని. నౌ లెట్ us see ఎగ్జాంపుల్స్ విత్ ద వర్డ్ ఇట్. ఇట్ తోటి ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. ఇట్ ఈజ్ ఎ ప్రొనౌను, ఈజ్ ఈజ్ ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ వెర్బ్ అవుతుందన్నమాట. ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ ఏం లేదు. సో ఓన్లీ స్టేటస్ గురించి మాత్రమే చెప్తున్నాం మనము, కాబట్టి ఈజ్ అనేది మెయిన్ వెర్బ్. ఇట్ టేక్స్ ఈజ్, ఎందుకంటే ఇట్ పక్కన ఈజీ వస్తుంది, ఎందుకంటే ఇట్ అనేది సింగులర్ కాబట్టి ఈజీ వస్తుంది. సో టైంకి సంబంధించి ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 3 PM. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 3 PM. ఇట్ ఈస్ 1:45. ఇట్ ఈస్ 1:45. ఇట్ ఈస్ 10 o'clock ఆల్రెడీ 10 o'clock అయింది. ఇట్ ఈస్ 9:30. ఇట్ ఈస్ 9:30 అయింది ఇప్పుడు. ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు గో టు వర్క్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ, నాకు టైం అయింది, నేను వర్క్కి వెళ్ళాలి. ఇట్ ఈస్ టూ లేట్ టు కాల్ హర్ నౌ. ఇప్పుడు చాలా ఆలస్యమైంది తనకు కాల్ చేయడానికి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టైమ్ ఫర్ ద మీటింగ్ టు స్టార్ట్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టైమ్ ఫర్ ద మీటింగ్ టు స్టార్ట్. మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి టైం అయిపోయింది. ఇట్ ఈస్ 12:30 PM. సో ఐఎమ్ టేకింగ్ ఏ లంచ్ బ్రేక్. ఇట్ ఈస్ ఆల్రెడీ 12:30 PM. 12:30 PM అయింది, నేను లంచ్ బ్రేక్ తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ 5 minutes past to 5 o'clock. ఇట్ ఈస్ 5 minutes past 5 o'clock అనమాట. 5 minutes ఉంది 5 o'clock అవ్వడానికి. ఇట్ ఈస్ టూ అర్లీ టు వేకప్. ఇట్ ఈస్ టూ అర్లీ, చాలా అర్లీ వేకప్, త్వరగా లేగడానికి చాలా అర్లీగా లేస్తున్నాము అని చెప్పనమాట. ఈ విధంగా టైంకి సంబంధించి ఇట్ ఈజ్ అనేది యూజ్ చేసాము. లెట్ us see about the days and dates. డేస్ అండ్ డేట్స్ గురించి ఎగ్జాంపుల్స్ చూద్దామని ఇప్పుడు. ఇట్ ఈస్ మండే, October 10th. ఇట్ ఈస్ ఫైనల్లీ ఫ్రైడే. ఇట్ ఈస్ ఫైనల్లీ ఫ్రైడే వచ్చేసింది. ఇట్ ఈస్ ఆన్ May 3rd. ఇట్ ఈస్ ఆన్ May 3rd. ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వీక్. ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వీక్. వెనస్డే ఎప్పుడు ఉందంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వీక్ అని చెప్పేసి. ఇట్ ఈస్ 25th July 2025. 25th డేట్ ఉంది, అలాగే మంత్ కూడా ఉంది అన్నమాట, ఇక్కడ డేట్ కూడా ఉంది. ఇట్ ఈస్ 25th July 2025. ఇట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్. ఇట్ ఈస్ ద ఫస్ట్ డే ఉంది, మంత్ ఉంది, మా డేట్ అయితే లేదు. ఫస్ట్ డే ఆఫ్ ద మంత్. ఇట్ ఈస్ ఆన్ సాటర్డే అట్ 10 AM. ఇక్కడ మనకి డే ఉందన్నమాట. ఇట్ ఈస్ ఆన్ సాటర్డే అట్ 10 AM. డే ఉంది, అలాగే టైం కూడా ఉంది. ఇట్ ఈస్ ద మిడిల్ ఆఫ్ ద వింటర్. ఇట్ ఈస్ ద మిడిల్ ఆఫ్ ద వింటర్ టైం అనమాట. ఇట్ ఈస్ ద మిడిల్ ఆఫ్ ద వింటర్. సో ఇట్ ఈస్ మై యానివర్సరీ టుడే. ఈరోజు ఏంటంటే, ఈరోజు ఏం డే, ఎలాంటి డే అంటే ఇట్ ఈస్ మై యానివర్సరీ టుడే. ఇట్ ఈస్ జస్ట్ 3 days అంటిల్ క్రిస్మస్. హౌ మెనీ డేస్ గురించి అనమాట. ఇట్ ఈస్ జస్ట్ 3 days అంటిల్ క్రిస్మస్ ఇంకా 3 days ఉందని. ఇప్పుడు మనం డిస్టెన్స్కి సంబంధించి విందాం. డిస్టెన్స్. నౌ లెట్ us see ఎగ్జాంపుల్స్ ఫర్ ద డిస్టెన్స్. ఇట్ ఈజ్, మనం మాట్లాడేది ఇట్ ఈజ్ కదా. సో ఇట్ ఈస్ 5 miles టు ద నియరెస్ట్ టౌన్. 5 miles డిస్టెన్స్. ఇట్ ఈస్ ఏ షార్ట్ డిస్టెన్స్ టు మై అపార్ట్మెంట్. చాలా దగ్గర అనమాట, షార్ట్ డిస్టెన్స్. ఇట్ ఈస్ టూ ఫార్ టు వాక్ ఫ్రమ్ హియర్. ఇది చాలా దూరం నడవడానికి. ఇట్ ఈస్ జస్ట్ ఏ స్టోన్స్ త్రో అవే. ఏ స్టోన్ అలా త్రో చేస్తే ఎంత దూరం వెళ్తుందో అంతే దూరము. ఇట్ ఈస్ అబౌట్ 100 meters ఫ్రమ్ ద స్టేజ్ దగ్గర నుంచి 100 meters మాత్రమే దూరము. ఇట్ ఈస్ విత్ ఇన్ వాకింగ్ డిస్టెన్స్ ఆఫ్ మై హౌస్. మా హౌస్ దగ్గర నుంచి జస్ట్ నడుచుకుంటూ వెళ్ళినంత దూరమే. ఇట్ ఈస్ ఏ కన్సిడరబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద కోస్ట్. అంటే కన్సిడరబుల్ డిస్టెన్స్, ఎక్కువ దూరం కాదు అని. ఇట్ ఈస్ రైట్ అరౌండ్ ద కార్నర్. జస్ట్ అలా కార్నర్ తిరగగానే అక్కడే ఉంది. ఇట్ ఈస్ 50 miles అవే.
ఇట్ ఈస్ 50 మైల్స్ చాలా దూరం అనమాట. ఇట్ ఈస్ నాట్ ఫార్ అట్ ఆల్. ఇది చాలా దూరం ఏం కాదు, దగ్గరే. సో ఈ విధంగా ఇట్ ఈజ్ అనేది డిస్టెన్స్కి వాడతాము. నెక్స్ట్ వన్ వెదర్ గురించి చూద్దాం. ఇట్ అనేది వెదర్ కూడా వాడతాం అనమాట. ఇట్ ఈజ్ వెదర్ తోటి. ఇట్ ఈస్ సన్నీ అండ్ వార్మ్ టుడే. ఈరోజు చాలా సన్నీగా వామ్గా కొంచెం వేడిగా ఉంది. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అవుట్ సైడ్. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అవుట్ సైడ్ అంటే చాలా హెవీగా రెయిన్ ఉందన్నమాట. ఇట్ ఈజ్. తర్వాత ఇట్ ఈజ్ ఫ్రీజింగ్ కోల్డ్ దిస్ మార్నింగ్. ఇట్ ఈజ్ ఫ్రీజింగ్ కోల్డ్, చాలా చల్లగా ఉంది. ఇట్ ఈజ్. ఇట్ ఈస్ వెరీ విండీ ఆన్ ద బీచ్. ఇట్ ఈజ్ వెరీ విండీ, చాలా గాలి చాలా ఉంది. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డే. ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే, చాలా అందమైన రోజు. ఇట్ ఈస్ డ్రిజ్లింగ్ లైట్లీ. ఇట్ ఈజ్ మళ్ళీ ఇట్ ఈజ్ డ్రిజ్లింగ్ లైట్లీ, లైట్గా డ్రిజ్లింగ్ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ క్వైట్ ఫాగీ అవుట్ సైడ్. క్వైట్ ఫాగీ, చాలా పొగమంచు ఎక్కువ ఉంది. క్వైట్ ఎక్కువ. ఇట్ ఈజ్ సపోజ్డ్ టు స్నో టుమారో. ఇట్ ఈజ్. ఇట్ మళ్ళీ ఇక్కడ ఇట్ తర్వాత ఈజ్. సపోజ్డ్ టు స్నో టుమారో, రేపు స్నో రావచ్చు. తర్వాత ఇట్ ఈస్ వెరీ హ్యూమిడ్ దిస్ ఆఫ్టర్నూన్. హ్యూమిడ్ అంటే చాలా హ్యూమిడిటీగా ఉంది, చాలా ఉక్కపోతగా ఉంది. ఇట్ ఈజ్. లాస్ట్ ఇట్ ఈస్ పార్ట్లీ క్లౌడీ. ఇట్ ఈస్ పార్ట్లీ క్లౌడీగా ఉంది. ఇట్ ఈజ్. అన్ని చోట్ల మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ ఉందన్నమాట. చూడండి, ఇట్ ఈజ్. ద యూజ్ ఆఫ్ లాస్ట్ ఫిఫ్త్ వన్, ద యూజ్ ఆఫ్ ఇట్ ఈజ్ టు ఐడెంటిఫై సంథింగ్. ఏదైనా ఐడెంటిఫై చేయడానికి ఇట్ ఈజ్ని ఎలా వాడతామో చూద్దాం. ఒక వస్తువుని ఐడెంటిఫై చేయడానికి, లేదంటే ఏదైనా మనిషిని ఐడెంటిఫై చేయడానికి ఇట్ ఈజ్ ఎలా వాడతామో ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఈ పెయింటింగ్ చాలా బాగుంది. ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఇట్ ఈస్ ఎ బ్రాండ్ న్యూ కార్. వస్తువు గురించి అనమాట, కార్. ఇట్ ఈస్ ఎ బ్రాండ్ న్యూ కార్ అనమాట ఇది. ఇట్ ఈస్ ఎ రేర్ స్పీషీస్ ఆఫ్ బర్డ్. ఇట్ ఈస్ ఎ రేర్ స్పీషీస్ ఆఫ్ బర్డ్. సో రేర్ అనమాట, చాలా రేర్గా ఉండేది. ఇట్ ఈస్ ఎ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద సిటీ. ఇట్ ఈజ్ మళ్ళీ బిల్డింగ్ కూడా ఇట్ ఈజ్ వాడుతున్నాను అనమాట. ఎ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద సిటీ. ఇట్ ఈస్ ఎ బ్రోకెన్ టాయ్. ఏం టాయ్? బ్రోకెన్ టాయ్. ఇట్ ఈజ్ ఎ బ్రోకెన్ టాయ్ వస్తువు. ఇట్ ఈస్ ఎ సీక్రెట్ బట్ ఐ విల్ టెల్ యూ. ఇట్ ఈజ్, ఇక్కడ కూడా మళ్ళీ ఇట్ ఈజ్ ఎ సీక్రెట్ బట్ ఐ విల్ టెల్ యూ. ఇట్ ఈస్ ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ ద టౌన్. ఇట్ ఈస్ ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ టౌన్. సో ఇట్ ఈజ్ అన్న, ఇక్కడ కూడా ఇట్ ఈజ్ అనే ఉంది మనకి. ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ డస్టీ బుక్. ఇట్ ఈజ్ బుక్ గురించి మాట్లాడుతాం కదా. ఇట్ ఈస్ ఎ వెరీ ఓల్డ్ డస్టీ బుక్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ది ఆన్సర్ టు అవర్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ది ఆన్సర్ అంటే ది ఓన్లీ ఆన్సర్. సో ఇట్ ఈజ్, ఇక్కడ కూడా ఇట్ ఈస్ ది ఆన్సర్ టు అవర్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఎ లవ్లీ సర్ప్రైజ్. ఇట్ ఈస్ మళ్ళీ ఇక్కడ కూడా ఇట్ ఈస్ ఎ లవ్లీ సర్ప్రైజ్. ఈ విధంగా టు ఐడెంటిఫై సంథింగ్ మనము ఇట్ ఈస్ అనే పదం వాడతాము. సో నవ్ యూ హ్యావ్ సీన్ డిఫరెంట్ యూసేజెస్ ఆఫ్ ద ప్రొనౌన్ ఇట్. ఇట్ తోటి ఇట్ ఈజ్, ఇట్ తోటి అఫ్ కోర్స్ ఈజీ వస్తుంది, పాస్ట్లో అయితే వాజ్ వస్తుంది. ఇప్పుడు చెప్పినవన్నిటి కూడా వాజ్ పెట్టినట్టయితే అది పాస్ట్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈజ్ లేదంటే ఇట్ వాజ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ తోటి మనం నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఇప్పుడు క్రియేట్ చేసాము. అది ఎలాగనేది కూడా మనం చూసాం అనమాట. ఈ విధంగా మీరు చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇట్ ఈజ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో వాడచ్చు అనమాట. ఇప్పుడు దేనికి వాడాము ఒకసారి రివైజ్ చేద్దాం ఒకసారి. సో రివైజ్ చేసినట్లయితే మనకి మళ్ళీ గుర్తుంటుంది. సో ఇట్ ఈజ్ అనేది టైంకి వాడాము, డేస్కి, డేట్స్కి, డిస్టెన్స్కి, వెదర్కి, అలాగే టు ఐడెంటిఫై సంథింగ్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టైమ్, డేస్, డేట్స్, డిస్టెన్స్, వెదర్ and to identify something. If you have any doubts with regard to grammar and all, you can ask me. I will try to give reply. I will try to make a video on that particular topic that which you have a problem or doubt and etc.